త్రిపుర రహస్యంలో జ్ఞానకాండ అనేటువంటి చాప్టర్ ఉంది, సెకండ్ చాప్టర్. అందులో విచారణ గురించి రెండు వాడాడు. ఏంటి విచారణ యొక్క ఉపయోగము, ఆ తర్వాత అసలు విచారణ యొక్క గొప్పతనం అని. ఏంటి అసలు విచారణ అంటే ఏంటి? నిజంగా చెప్తేనబ్బా, మనం నిజంగా అర్థం చేసుకుంటే సనాతన ధర్మంలో దేవుడు దేవుడు అని అట్లా దేవుడు గురించో లేదా ఈ ఆచారాలను ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పలా. నిజం చెప్పాలంటే వాడు చెప్పింది ఏంటంటే, మన మనస్సుని కనుక మనం విశాలం చేసుకుంటే సత్యం ఏంటి అసత్యం ఏంటి అని గ్రహిస్తాము అంటారు. మరి మన మనస్సును మనం ఎందుకు విశాలం చేసుకోలేకపోతున్నాము? మనకి విచారణ చేసేటువంటి అంటే ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ చేద్దామనేటువంటి ఎబిలిటీ కూడా లేదు అంటారు. ఇప్పుడు ఆయన ఆయన వాళ్ళు చెప్పింది ఏంటి? త్రిపుర రహస్యంలో రెండు ఉదాహరణలు చెప్తాడు. ఏంటి, మనం కర్తృత్వ భావం అని పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా నాకు ఆ బాధ్యత ఉంది ఈ బాధ్యత ఉందని మనం పరుగులు పెడుతూనే ఉన్నాం. ఎట్లా పరుగులు పెడుతున్నాం అంటాడు ఆయన. ఇప్పుడు ఒక అంటే అందులో రాసింది నా సొంతం కాదు. ఒక మగగాడిద ఒక ఆడగాడిద ఉంటే ఆడగాడిద కాలుతో తన్నినట్టే ఉంటుందట. 100 150 దెబ్బలు కూడా పడతాయట. అయినా సరే ఈ మగగాడిద దాని వెనక పోతూనే ఉంటుంది. అది ఎలా చెప్పదలుచుకున్నారు వాళ్ళు? మనకు కూడా అంతే, తగిలిన సమస్యలు తగిలిన దెబ్బలే, నువ్వు వద్దు నువ్వు అవసరం లేదు అని చెబుతున్నా మనం వాళ్ళ చుట్టూనే తిరుక్కుంటూ ఉంటాం. ఎందుకు? కర్తృత్వ భావన. మళ్ళీ చేసిన తర్వాత ఏమంటాం? నేను ఇంత చేశాను, ఒక్కళ్ళకు కూడా విశ్వాసం లేదు, ఇంత చేశాను అంత చేశాను అంటుంటాం. అంటే ఏంటి? దానికి కారణం ఏంటి? ఈ కర్తృత్వ భావానికి కారణం అహంకారం పోంగొట్టుకోవటమే ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి లక్షణం. అహంకారం అంటే ఏంటి? ఈ అహంకారం ఎక్కడ ఉంది? మన మనసుకున్నటువంటి 3 గుణాలే, సత్వగుణం తమోగుణం రజోగుణం, మన స్వభావాలే. ఇప్పుడు వాళ్ళు ఎంత తిట్టినా ఎంతున్నా నేను చేశాను అంటుంటారు. నిజమే కదా. ఈ నేను చేశాను అనే భావం పక్క వాళ్ళు వినడానికే ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులు అంతే, వీడిని నేను ఇంత చదివించానండి, వీడిని ఇంత ఖర్చు పెట్టానండి అంటుంటారు. వీళ్ళకి విశ్వాసం లేదండి, వీళ్ళ కోసం నేను చాలా చేశామండి అంటుంటారు. ఎదురు కనకపోయినా పక్క వాళ్ళ ద్వారా ఎవరన్నా తెలిసినా చాలా కష్టపడతారు. అందుకని దూరంగా పెట్టేస్తారు. అది గ్రహించుకోరు వాళ్ళు మా మీద విశ్వాసం లేదు అనుకుంటారు. ఇక్కడ విశ్వాసం లేదు కానీ కాదు, ఈ కర్తృత్వ భావం అనేటువంటిది కూడా అహంకారం. అలా అనుకోకూడదు. ఈ విచారణలో ఏమనిపిస్తుంది? మనం చేస్తేనే వాళ్ళు బతికారా? ఈ భూమి మీద తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా చాలామంది మంచి మంచి పొజిషన్స్కి వచ్చారు. కేవలం ఒక భగవతత్వం అవకాశం ఇలా చేయటానికి ఇవ్వడం జరిగింది తప్ప ఇక్కడ మనం చేస్తున్నది ఏం లేదు, నాకు ఇంకా కర్తృత్వం అనే గోల లేదు అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? బావిలో కప్పలని ఇంకో ఉదాహరణ చెప్తాడు. ఆ బావిలోనే పుడుతుంది, బావిలోనే పెరుగుతుంది, బావిలోనే చచ్చిపోతుంది. పెద్ద సముద్రం ఉందనేటువంటి అవగాహన కూడా దానికి తెలియదు. అట్లా ప్రపంచం అంతా ఎక్స్పాండ్ అయిపోతుంది, నిమిషం మారుతుంది. ఆ మార్పును మనం కూడా అంగీకరించి ఆ మార్పుతో ముందుకు వెళ్ళాలి. ఎట్లా? కానీ మానసికంగా మనం అసలు ఏంటి అనేటువంటి విషయంగా మనం విచారణ చేయాలి. సత్యం ఏంటి, మనం ఎందుకు ఇదంతా అనేటువంటి విషయం విచారణ